నమస్తే శేఖర్ గారు. బాగున్నారా? ఒక చిన్న డౌట్ ఉంది. రాజ్ కేసు విషయంలో ఏమన్నా సెటిల్మెంట్ జరిగిందా? ఈ మధ్య ఆపోజిట్ పర్సన్ బయట ఎక్కడ కనిపించకపోవటం, ఎక్కడ మాట్లాడటం జరగట్లేదు. ఆ రచ్చ అనేది కాస్త ఆగిందని. నేను చావనైనా చస్తాను కానీ ఒక్క పైసా కూడా ఇవ్వను అనేది రాజ్ తరుణ్ స్టాండ్. ఓకే, అలాగే ఇవ్వను అనేది నా స్టాండ్. సో ఎవరైనా సరే ఇన్నాళ్ళు కూడా ఎలా ఉంటాయంటే, నాకేదో కోట్లు వచ్చేస్తాయి, నీకు కూడా ఎంతో కొంత ఇస్తానని చెప్పి వాళ్ళని వీళ్ళని సపోర్ట్గా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే రావని తెలుస్తాయో మెల్లగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. ఆవిడని సపోర్ట్ చేసే కొంత మీడియా ఛానల్స్, లేకపోతే ఎవరన్నా సరే పోలీసులో కూడా ఎవరన్నా ఉండి హెల్ప్ చేసే వాళ్ళు, లేకపోతే జనాలు క్లియర్ కట్గా కామెంట్స్లో అడిగే ప్రశ్న, ఇంతమంది ఇన్ని రకాలుగా ఎన్ని సాక్ష్యాలు ఎన్ని కేసులు ఉన్నా కూడా ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బొంబాయిలో ఎఫ్ఐఆర్ అయింది, ఇక్కడ జూబ్లీ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది, మాదాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది, ఇన్ని దీనితో ఇంకెక్కడెక్కడనే అది డ్రగ్స్ కేసు ఎట్లాగో ఉండనే ఉంది. ఇన్ని ఉన్నా కూడా అరెస్ట్ అవ్వట్లేదు ఎందుకు? సో ఎవరో ఉండి చేస్తున్నారా, వెనకాల కాపాడుతున్నారా అనేది. సో ఎప్పుడైతే ఈవిడ దగ్గర మనకి ఏ రకమైన ఉపయోగం ఉండదు, పైసా కూడా రాదు, ఆయన ఇవ్వడు, నన్ను జైల్లో అయినా పెట్టండి, నేను కూర్చుంటా కానీ నేను పైసా ఇవ్వను అని ఫిక్స్ అయిపోయినాడు మనిషి. అవునా? ఓకే, స్ట్రాంగ్గా ఉన్నాడు. నేను వెళ్ళి కూర్చుంటా, మెయిన్ పైసా ఎవ్వరికి ఇది అతని స్టాండ్. సో ఎన్నాళ్ళు ఉంటారు, వస్తాయి అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మెల్లగా రాదు అని అర్థమైపోయిన తర్వాత ఉండేవాడు కూడా వెళ్ళిపోతాడు. సో అది అలాగే అవుతుంది. రేపు ఎప్పుడో కోర్టులో ఫైనల్గా ఎప్పుడో 1 సంవత్సరం తర్వాత, లేకపోతే 8 నెలల తర్వాత వస్తుంది. అంతకన్నా ముందు ఆవిడ డ్రగ్స్ కేసే వస్తుంది. మరి ఆ విల్లా పరిస్థితి ఏంటి? రాజ్ తరుణ్కి సంబంధించి కారు కూడా ఆవిడే వాడుతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. విల్లాలో కూడా తనే ఉంటుంది. మరి అది ఖాళీ చేయించే ప్రయత్నం ఇవి ఏం జరగట్లేదు. అంటే తన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఓకే, బట్ మెల్లగా జరుగుతాయి. చట్టం ఆయన ఏంటంటే చట్టం తన పని చేసుకోవాలి, లీగల్గానే వెళ్ళే టైపు. ఓకే, అంతేగాని ఇంకా వేరే ఏముండదు. ఇంకొక పెద్ద డౌట్ ఏమొస్తుందంటే, లావణ్య తర్వాత జానీ మాస్టర్ కేసు ఒకటి చూసాం, ఆ తర్వాత హర్ష సాయి కేసు, ఇవన్నీ వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్స్ ఫైల్ అవటం. ఏంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసులకి సంబంధం? అదే అంటే ఒకటి మామూలుగా వచ్చే కేసులు కూడా ఈ సెక్షన్స్ మారుతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కలకత్తాది రేప్ కేసు, అది ఎవరైనా సరే దాన్ని ఎవరు ముక్త కంటతో ఖండిస్తారు. బట్ ఓ 4-5 సంవత్సరాలు, ఓ 2-3 ఏళ్ళు కలిసి ఫ్రెండ్స్ గానో ఏదో రకంగా ఉన్నవాళ్ళు ఇవాళ వచ్చి టక్కుమని రేప్ కేసు పెట్టేస్తున్నారు. సో జానీ మాస్టర్ కేసులో కొంచెం కనుక్కున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈవిడ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి కేసులు పెట్టిన ఇది లేదు అమ్మాయి. సో బట్ ఏదో చిన్న చిన్న గొడవలు, దానికి ఏంటంటే అమౌంట్ కోసం అయితే కాదు, అమౌంట్ కోసం కాదు, ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు. ఓకే, అమౌంట్ కోసం కాదు, బట్ తన కెరీర్లో వేరే చోట చేసుకోవడానికి వెళ్ళడానికి జానీ మాస్టర్ అడ్డుపడుతున్నాడు అనేది వినబడుతున్న ఒక మాట. ఒకవేళ అది కనుక నిజమైతే, జనరల్గా ఆయనే కాదు ఏ డ్యాన్స్ మాస్టర్ అయినా కూడా ఒక పర్టికులర్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, ఒక సినిమా కోసం చేస్తున్నప్పుడు, ఆ మూవ్స్ ఏవైతే ఉన్నాయో చాలా లేటెస్ట్గా ట్రై చేద్దామని చెప్పుకున్నప్పుడు ఆయన అసిస్టెంట్స్ బయటికి పోతే ఈ స్టెప్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. టక్కుమని ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఆ సినిమా రిలీజ్ అయిపోతాయి. వీళ్ళు చేసిన కొత్త సినిమా, అరే నేను చేసిన మూవ్ ఫ్యాన్స్కి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు, లేకపోతే అల్లు అర్జున్ అన్నారు, అరే ఈ స్టెప్ అక్కడే వచ్చేసింది కదా అని చెప్పి వచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం సెట్ బ్యాక్ అవుతుంది. అందుకని జనరల్గా ఇదే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా కూడా, ఇప్పుడు నేను ఆర్జేగా పనిచేస్తున్నాను, సడన్గా నేను రిజైన్ చేసి వేరే ఎఫ్ఎంలో చేసుకుంటాను అంటే దానికి ఒక చిన్న ఇవి ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఒక 6 నెలల పాటు, లేకపోతే ఇంకెక్కడ కనబడకుండా తర్వాత చేసుకో. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను, 9 నెలల పాటు వేరే ఛానల్స్లో చేయకూడదు. సో అనే ఈ అగ్రిమెంట్ ఆర్జేగా చేసుకోవచ్చు, వాళ్ళ కాంపిటీషన్ దాంట్లో ఎక్కడ చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది. సో సిమిలర్లీ ఈయన కూడా ఆయన అసిస్టెంట్స్ని బయటకు పోనివ్వకుండా ఉండేట్టు చూసుకుంటారు. ఎందుకంటే ఈ స్టెప్స్ బయటికి వెళ్తే సడన్గా రెప్లికేట్ అయిన ఛాన్స్ ఉంటే, ఓకే లేదు సార్ నేను అలాంటి దాని కాదు సార్, నేను మీకు తెలియదా సార్, నేను అలాంటివి ఏమి చేయను సార్ అనొచ్చు. బట్ ఆయన జాగ్రత్త ఆయన దాంట్లో చెప్పుండొచ్చు, అందుకని పోనివ్వకుండా ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఇంకేదైనా కూడా అది ఆవిడ సీరియస్గా తీసుకొని, లేదు నేను పోతానని పంపిస్తావా లేదా అన్నట్టుగా చేస్తున్న టైంలో
మరి ఆ గొడవ పెద్దదై ఫైనల్గా సెటిల్మెంట్ల దాకా వెళ్ళి పెద్దవాళ్ళ మధ్య పంచాయతీ కూడా తేలకపోతే ఇంకా తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 376 పెడదామా వద్దా అంటే 5 ఏళ్ల తర్వాత టక్మని వచ్చి ఒకరోజు ఎట్లా అంటావు రేప్ అనేది ఇంతకుముందు కలిసే ఉన్నారు కదా అన్ని రకాల మనకి కనబడుతున్నాయి. ఇద్దరు హ్యాపీగానే ఉన్నట్టు డ్యాన్సులు కావచ్చు, వాళ్ళ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపుకి గురైన ఒక అమ్మాయి అదే వ్యక్తితోటి అంత సన్నిహితంగా ఉండడం అనేది ఇంపాసిబుల్ ఆ కెమిస్ట్రీ. సో అంత క్లియర్గా కనబడుతున్నప్పుడు సడన్గా ఆ కేసు వచ్చేటప్పటికి ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే ఏదో మీ మధ్య ఏదో గొడవ జరిగింది, ఆ గొడవ జరిగితే ఆ గొడవ మీద కేసు పెట్టు, ఆయన చేయనివ్వట్లేదని కేసు పెట్టు, నాకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నానని కేసు పెట్టు, లేకపోతే ఏదైతే అదే కేసు పెట్టకుండా ప్రతిదానికి సర్వరోగ నివారణి ఒకటి అదే 376 సెక్షన్ రేప్ కేసు పెట్టేస్తే వీళ్ళే దారికి వస్తారు అన్నట్టుగా. అంటే ఇక్కడ ఒక పాయింట్ అడుగుతాను శేఖర్ గారు. ఆ అమ్మాయికి 16 years సంథింగ్ 17 years ఉన్నప్పటి నుంచి అసిస్టెంట్గా చేస్తోంది. ఆ టైంలో ఆ అమ్మాయికి ఏవైనా ఇఫ్ ఇన్ కేస్ ఈయన చెప్పిన వాటికి ఆ అమ్మాయి మోటివేట్ అయ్యి నిజంగా తన ఇష్టంతో ఉన్నా కూడా అది రేపు దాని కిందకే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఈ పేర్లు మారిస్తే బెటర్ అమ్మా. ఇప్పుడు కలకత్తాలో జరిగిందని మనం అని దీన్ని కూడా మనం అదే అంటే దాని కనీసం పేరైనా మారుద్దాం. సరే అది ఏదో రకంగా చిన్నపిల్లని మభ్యపెట్టి తను లొంగ తీసుకున్నాడు అనే వరకు ఓకే. దాన్ని రేప్ అనడం అనేది చాలా దారుణమైన లాంగ్వేజ్ అనేది నా ఉద్దేశం. అంటే ఒక లొంగ తీసుకున్నాడు ఆవిడ్ని ఫిజికల్గా దాన్ని రేప్ అనేది ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకుండా తోసేస్తున్నా కూడా వాళ్ళు చేశారనే దాన్ని నేను చిన్నప్పటి నుంచి తెలుసుకునేది. సడన్గా ప్రతిదాన్ని ఇలా రేప్ అనే దాంతో దానికి వేరే పేరు ఏదైనా పెట్టుకొని ఇలా చిన్నపిల్లని ఏదో మాయ మాటలు మభ్య మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు అనే వరకు కూడా ఓకే. రేప్ నాకెందుకో అది కొంచెం అంటే ఆ కలకత్తాలో చేసిన ఆ దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈయనకి సేమ్ పోలిక చెప్పండి. వాడిని రేపిస్ట్ అని ఈయన రేపిస్ట్ అని అది నాకెందుకో జీర్ణించుకోలేను. ఒకటి మన టెర్మినాలజీ లీగల్ టెర్మినాలజీ అయినా మారిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఈ విషయంలో. సో దాన్ని అలా తీసుకొచ్చేసారు ఇవాళ రేపట్లో. ఎందుకంటే ఇప్పుడు వాడు రేపిస్ట్ అనడంలో ఎవరికి కూడా ఏది లేదు, కానీ ఈయన రేపిస్ట్ అని ముద్ర వేయలేం మనం, ఎందుకంటే తెలుసున్నారు. సరే ఇంకొక విషయం కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, డిగి జోడి లాంటి వాటికి 18+ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు. మరి అలాంటి టైంలో ఆవిడ అక్కడి నుంచే కదా ఈయనకి పరిచయం. మరి ఆవిడ 18+ అనే విషయం ఆ టీవీ ఛానల్ వాళ్ళకి తెలీదా? ఆ టీవీ ఛానల్ వాళ్ళు తప్పు చేశారా? మరి ఆ టీవీ ఛానల్ వాళ్ళ మీద మనం కేసు పెట్టచ్చా? సో దానికి కూడా సమాధానం మనకు కావాలి. వాళ్ళని తప్పు దావ పెట్టొచ్చిందా? తప్పుడు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి అక్కడికి 18+ అని చెప్పి వెళ్ళి అక్కడ షోకి వెళ్ళారా? లేదు 18+ కాకపోయినా కూడా వాళ్ళు ఆ షోకి తీసుకున్నారా? అటువంటి ఇంటిమేట్స్ మూవ్ ఉండే డ్యాన్స్ షోస్కి చిన్నపిల్లల్ని ఎలా తీసుకుంటారు? ఇది ఎలాగ తప్పు, అది కూడా అలాగే తప్పు కదా. ఆ టైంలో జనరల్గా పిల్లలు చదువుకొని బాగుపడాలని కోరుకునే టైంలో ఇటువంటివి దూరం పెడతాం మనం. ఈ అట్రాక్షన్స్ ఇవన్నిటికి వెళ్తే వాళ్ళు చదువు మీద లేకపోతే కెరీర్ మీద దృష్టి ఉండదు. అలాంటి ఇంటిమేట్స్ మూవ్స్ ఉన్న దాంట్లోకి మీరు తీసుకునేటప్పుడు 18+ అనేది చూడరా? వాళ్ళని మనం అడగాల్సిన క్వశ్చన్, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకవేళ లేదండి ఆవిడ 18+ అని చెప్తే అప్పుడు ఈయన సేఫ్. అది వాళ్ళని అడిగి మనం క్లారిటీ తీసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మనిషిని చూసి ఈవిడికి 16 ఏళ్ళ 18 ఏళ్ళ మనం చెప్పలేం. కొంతమంది 21 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళ కనిపిస్తుంటారు. అండ్ అలాగే కొంతమంది తక్కువ వయసు ఉన్నా కూడా ఎక్కువ కనిపిస్తుంటారు. ఈయన విషయంలో ఆవిడ చెప్పిందో లేదో, ఈయన ఆవిడని ప్రపోజ్ చేసినప్పుడు లేదు మాస్టర్ నాకు 16 ఏళ్ళే నేను మెయిన్ని అని చెప్పిందా? లేదు 18 ఏళ్ళు అని చెప్పేసిందా? లేదు అసలు ఆ టాపిక్కే రాలేదు, ఇవి పెద్దదని ఆవిడే అనుకొని ఈయన అనుకొని అలా జరిగిందా? అసలు ఆ టైంలో అది జరిగిందా లేదా? ఊరికే చెప్తున్నారా? ఆ జరిగిన దానికి సాక్ష్యాలు ఏంటి? ఇవేమీ తెలియదు మనకి. సో ఇప్పుడు కస్టడీలో తీసుకున్నారట ఆయన్ని. సో ఈ ప్రశ్నలకి కొంత సమాధానాలు అయితే ఆయన లాయర్ ఉన్నప్పుడే ఆయన ఇస్తారు, అవి జరుగుతాయి. బట్ ఏంటంటే నాకు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిదానికి అది రేపే ఇది రేపే, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. కొన్ని ఛానల్స్లో చూసారా, జానీ మాస్టర్ పైన 3rd degree అవి హెరాస్మెంట్ అని ఇంకోటి అని. ఇప్పుడు లాయర్ సమక్షంలోనే కదా విచారణ అయితే సాగుతోంది. 3 days ఉండబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకొంచెం పొడిగించుకునే అవకాశం అడగచ్చు. అంటే వాళ్ళకి సమాధానాలు సాటిస్ఫాక్టరీగా లేవు అనిపిస్తే మేబీ అంటే బెయిల్కి కూడా అది అడ్డం అవ్వచ్చు.
ఓకే. అంటే మేము అడిగిన సమాధానాలు మేము అడిగిన వాటన్నిటికీ తెలీదు, ఏం చెప్పను, నాకు చెప్పడం ఇష్టం లేదు, ఇలాంటివి ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు, సో బెయిల్కి మేము రికమెండ్ చేయం అనే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల బెయిల్ మళ్ళీ ఇంకో 14 రోజుల దాకా వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే జానీ మాస్టర్ కేసు బయటకు వచ్చినప్పటికీ కూడా మనం రాజ్ కేసు టైంలో బయటకు వచ్చినటువంటి ఆడియోస్ కానీ ఇట్లాంటివి అయితే మనకి ఏం రాలేదు. ఆ అమ్మాయి కూడా అసలు మీడియాకి ఎంతవరకు రావటం చూడలేదు మనం. కానీ ఇక్కడ జానీ మాస్టర్ కేసులో జనరల్గా మన వాదనలన్నీ కూడాను ఈయనైనా తప్పు చేశాడా లేకపోతే ఆవిడ కావాలని పెట్టిందా ఇదే చూస్తున్నాం తప్ప ఆవిడ మిస్టేక్ కూడా కాదు, తప్పే ఆవిడ చేసింది. ఏంటి నేను చెప్తాను. ఇప్పుడు జానీ మాస్టర్కి పెళ్ళయింది అనే విషయం ఆవిడకి క్లియర్గా తెలుసు. అయినా కూడా ఆయన అడిగినా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆయనతో రిలేషన్లో ఉండడానికి అంటే ఈవిడ ఏం చెప్తుంది, నా కెరీర్ బాగుండడం కోసం నాకేవో ఆఫర్లు వస్తాయని చెప్పి ఆయనతో ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే నీ కెరీర్ బాగుండాలి, నీకు మంచి ఛాన్సులు రావాలి అనే దీనికోసం ఇంకొక ఆడదాని కాపురాన్ని నాశనం చేయడానికి నువ్వు సిద్ధమా? అంతే కదా. ఒకళ్ళ కాపురాన్ని కాలుతో తొక్కేసి దాని మీద నువ్వు నిర్మించుకుంటావా నీ సౌధాన్ని? తప్పు కదా. ఒక ఆవిడ, పిల్లలు, ఒక కుటుంబం ఉంది. నీ కెరీర్ కోసం వాళ్ళని బలిపశవం చేస్తావా? నువ్వు చిన్నపిల్ల కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, కామన్ సెన్స్. పెళ్ళైన ఆవిడ అక్కడ ఆవిడ జీవితం నాశనం అయిపోతుంది. ఆవిడ పాపం నిజంగా మహాయిల్లాలు కాబట్టి భరించింది. సరే జానీ మాస్టర్ మతం రీత్యా ఆయన ఇంకో పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది, అది కూడా కాబట్టి ఆవిడ అందుకని కామ్గా ఉండొచ్చు, ముందే తెలుసు కాబట్టి. బట్ ఏదైనా ఈవిడ కాదు కదా, ఈవిడ ఆ మతం కాదు కదా. మరి ఈవిడ ఎలా ఒప్పుకుంది? ఈవిడ ఎలా ఇంకొక ఆవిడ కాపురాన్ని నాశనం చేయడానికి ఒప్పుకుంది? ఈవిడ సంస్కృతి, ఈవిడ సంస్కారం అలా చెప్పవు కదా. సరే ఈవిడ కూడా అదే మతం అనుకుందాం. అప్పుడు ఇది సరే మనకి మామూలే, అక్క చెల్లి అనుకుంటూ ఉండొచ్చు నేను అని చెప్పి. బట్ ఆవిడ బాబీ అని పిలిచేదట. సో అంటే ఓపెన్గా చెప్పి చేయడం వేరు, ఇట్స్ క్లియర్ చీటింగ్ కదా. అక్కడ ఒక పక్క బాబీ అని పిలిస్తే డౌట్ రాకుండా ఇంకో పక్క రిలేషన్ పెట్టుకుంటూ ఆయన మీద తోస్తున్నారు మళ్ళీ. సింపుల్గా నాదేం సంబంధం లేదు, ఆయన కెరీర్ కోసం. ఇప్పుడు ఎవరన్నా సరే ఒక ప్రమోషన్ కోసము లేకపోతే ఒక హీరోయిన్ ఛాన్స్ కోసము లేకపోతే ఏదైనా కావచ్చు, ఒక లాభం కోసం ఒక అమ్మాయి తన ఎటువంటి ఫేవర్స్ అయినా చేయడానికి రెడీ అయిపోయింది అంటే అది ఆవిడ తప్పు కాదా? ఎందుకు తప్పు అని చెప్తున్నానంటే ఆవిడని విక్టిమ్గానే చూస్తుంది ఇప్పటికీ సమాజం. కానీ ఆవిడ వల్ల బాధింపబడేది ఎవరు? ఈవిడ కుటుంబం. సరే ఈవిడిని పక్కన పెట్టండి. రేపు ఏదన్నా ఒక ఆఫీస్లో నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాను, నాకు 99% ఉంది, ఇంటర్వ్యూస్లో అద్భుతంగా చేశాను, నాకు ఆల్ డిజర్వింగ్ క్యాండిడేట్ నేను. ఒక అమ్మాయి వచ్చింది, ఆవిడకు 60% 50% ఉంది, బోటాబోటిగా సమాధానాలు చెప్పింది, ఏదో అనిపించింది, మామ అనిపించింది. బట్ ఆయనకి ఏదో ఫేవర్స్ అడిగాడు ఈవిడ్ని. అడిగినప్పుడు ఈవిడ ఓకే అని చెప్పింది అనుకుందాం. ఎందుకు? ఆవిడకి ఇష్టం లేదు కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఆవిడ కెరీర్ బాగుండాలి అనే ఒక మంచి దీంతో ఆవిడ అలా చేయడం వల్ల నష్టపోయింది ఎవరు? ఒక డిజర్వింగ్ క్యాండిడేట్. వాడి జీవితం నువ్వు తిరిగిస్తావా? అంటే నువ్వు జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు అవతల వాళ్ళని ప్రలోభ పెట్టో లేకపోతే వాళ్ళు అడిగాడనో లేకపోతే నువ్వే ఆఫర్ చేసావు, ఏదైనా కావచ్చు. దీనివల్ల నష్టపోయేది ఒక డిజర్వింగ్ క్యాండిడేట్. ఇది తప్పు కాదా? దీన్ని రైట్ అని ఎలా వాదిస్తున్నారు? నేను రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, ఒక పెద్ద యాంకర్ ఆవిడ మాట్లాడుతుంది, అది కూడా తప్పు కదా అంటే ఈవిడ ఇలా చేయడం రైటే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆవిడ ఒక హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి ఫేవర్స్ ఏమైనా అడిగితే చేసినప్పుడు ఆవిడ హీరోయిన్ చేయాలట. అంటే ఇంకొక ఎవరన్నా ఒక అమ్మాయి ఉండి అంతకన్నా అందంగా ఉండి అంతకన్నా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉండి నేను అలాంటి వాటికి ఒప్పుకోను అంటే ఆవిడ నిజానికి అన్యాయానికి గురయ్యేది ఆవిడే. ఈవిడ ఏదో ఫేవర్ చేసేసి ఈవిడ షార్ట్ కట్లో హీరోయిన్ అయిపోతుంది. ఈవిడికి తప్పు అని ఎవరు చెప్పట్లేదు, సమాజం, మన చట్టం చెప్పట్లేదు. ప్రస్తుతం ఎవరైతే సోకాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారో అది కూడా రైట్ అన్నట్టుగానే సమర్థిస్తున్నారు. లిటరలీ ఇట్స్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు, వీళ్ళు ఈవిడ కెరీర్లో ఎదగడం కోసం ఫ్యామిలీలను తొక్కేస్తారు, డిజర్వింగ్ క్యాండిడేట్స్ని తొక్కేస్తారు. ఏమన్నా అంటే నేను విక్టిమ్ని అని కార్డ్ ప్లే చేస్తున్నారు మళ్ళీ. అండ్ ఒక్కసారి కనుక ఈ కల్చర్కి అలవాటు పడ్డారంటే ఫస్ట్ టైం మేబీ అన్నిట్లోనూ వాల్యూస్ కాంప్రమైజ్ అయ్యి అలా జరిగిన సెకండ్ టైంకి ఏమవుతుందంటే ఇది ఒక మంచి మార్గం మనకి ఎక్కడ ల్యాడర్లో తొందరగా కెరీర్లో పైకి వెళ్ళడానికి అనేది కనుక వాళ్ళు
వెంటనే అర్థం చేసుకుంటారు, ఏముంది ఇది హ్యాపీగా మనం ఈ ఫేవర్ చేస్తే వాళ్ళు మనకి మంచి ఇది చేస్తారు. జీవితంలో వాళ్ళు అలాగే పైకి ఎదరగా నేర్చుకుంటారు తప్ప ఒక ఎథికల్గా మోరల్గా వెళ్ళరు వాళ్ళు. వీళ్ళ వల్ల వీళ్ళు వేసే ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క జీవితం నాశనం అయిపోతుంది. అది చాలా తప్పు కదా. దానికి ఏ సెక్షన్స్ లేవా? ఇప్పటికీ మనం వాళ్ళని విక్టిమైజ్ చేసి వాళ్ళని లీగలైజ్ చేస్తున్నాం. లీగలైజ్ అంటే లిటరల్లీ ఆవిడ ఆ ఫేవర్ అందించింది కాబట్టి ఆవిడకి ఉద్యోగం ఇవ్వాలట. ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ న్యాయం? చాలా దారుణంగా ఉన్నాయండి చట్టాలు. అయితే జానీ మాస్టర్ విషయంలో ఇది, ఇప్పుడు హర్ష సాయి కేసులో సేమ్ రాజ్ తరుణ్కి సంబంధించి ఎలా అయితే కొన్ని ఆడియో కాల్స్ రికార్డింగ్స్ వింటున్నామో, నిన్నటి నుంచి కొన్ని రికార్డింగ్స్ వింటూ వస్తున్నాం. ఈ రికార్డింగ్స్ అతనే రిలీజ్ చేశాడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఈ కేసు డీటెయిల్స్ అదేమ్మా, ఇప్పుడు ఎవరైతే తప్పు వాళ్ళ మీద పెట్టుకొని కూడా నేను ఏదైనా సరే అమ్మాయిని కాబట్టి నేను ఈ కార్డు వాడి వీళ్ళని బజార్కి ఇడుస్తా, వీళ్ళని కోర్టులకి ఇడుస్తాను, పోలీస్ స్టేషన్కి ఇడుస్తాను. సో బేసికలీ కోర్టులకు వెళ్ళిన తర్వాత తేలి కేసులు ఏముండవు. వీటిలో 90% వీగిపోయే కేసులే. మన స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా ఇదే జరుగుతుంది. కానీ వీళ్ళు చేయగలిగింది ఏంటి అంటే అప్పటిదాకా ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని అడ్డం పెట్టుకొని కేసు పెట్టడం, వాళ్ళని ఛార్జ్ షీట్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత దాన్ని మీడియాకి ఇవ్వడం, ఆ మీడియా వాళ్ళు వీడు కామాంధుడు అని ఇట్లా ఇవన్నీ ప్రచారాలు చేయడం, దీని తర్వాత కోర్టు రిమాండ్ ఇప్పుడు జానీ మాస్టర్కి అయింది, ఇలాంటివి చేసి అదొక రకమైన పైశాచిక ఆనందం పొందొచ్చు. లేదు అవి జరగకుండా ఉండాలంటే నువ్వు నాకు ఇంత ఇవ్వు అని చెప్పి ఈవిడే డిమాండ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఈవిడిని అడ్డం పెట్టుకొని కొంతమంది, అంటే ఈ కేసుని కాదు ఎక్కడైనా పోలీసులు కూడా ఇట్లాంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతాయి. బట్ ఏంటి, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది తప్పు అని తెలిసి పక్కన పడేసినా కూడా అప్పటిదాకా నువ్వు చేసిన ఈ లిటరల్లీ దీన్ని రేప్ అంటాను నేను. నా ఉద్దేశంలో నువ్వు చట్టాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు మగాడిపై చేస్తున్న రేప్ ఇది లిటరల్లీ. వాడి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మీడియాలో వాడి పరువు బజార్కి ఇడుస్తున్నావు, వాడిని పోలీస్ స్టేషన్కి ఇడుస్తున్నావు. వాడు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా దొంగలాగా ఎక్కడో దాక్కొని బెయిల్ కోసం అప్లై చేసుకునేదాకా మరి వాడిని పట్టుకొని అక్కడి నుంచి ఏదో దొంగను పట్టుకున్నట్టు లాక్కొని వచ్చి వాడిని ఇచ్చేసి ఇంత చేస్తే వాడు నిర్దోషం తేలితే ఇవంతా ఎవడిస్తాడు తిరిగి ఈ పరువు? లిటరల్లీ మగాడి మీద జరుగుతున్న రేప్ ఇది. ఇది కనుక మనం ప్రశ్నించి ఆపకపోతే ఇది ట్రెండ్ అయ్యి కంటిన్యూ అవుతుంది. వరుస పెట్టి ఇది నేను చూస్తున్న దాంట్లో ఇది ఇప్పటికి 8వ 9వ అప్పటి నుంచి ఫైట్ చేస్తున్న వాటిలో. సో జానీ మాస్టర్ కేసుకి నేను ఆ టైంలో లేను యాక్చువల్గా. 2 వారాలు ఆ టైంలో వచ్చిన తర్వాత తెలిసిన విషయం. పాపం అప్పటికే ఆయనకి రిమాండ్ ఇవన్నీ కూడా కొంచెం మేబీ ఆయన టైంలో కూడా కొంచెం ఇటువంటివన్నీ సాక్ష్యాలు కనుక బయటకు వచ్చి ఉంటే ఆయన కూడా సేవ్ అయి ఉంటాడేమో అని అనిపించింది నాకు. బట్ అట్లీస్ట్ హర్ష సాయికి సంబంధించి నేను మీకు కొన్ని వినిపిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు హర్ష సాయికి సంబంధించిన కేసులో కూడా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒకటి వినిపిస్తాను మీకు. ఓకే, ఈవిడ ఎవరైతే మిత్ర అనే ఆయన మీద కేసు పెట్టిందని చెప్తున్నారో ఆవిడ వాయిస్గా వినిపిస్తున్న మాట ఒకటి మనకు వచ్చింది. ఓకే. సో ఈవిడ గతంలో ఒక లిక్కర్ షాప్లో ఆయనతో పాటు పనిచేసిందట. ఎవరితో పాటు? ఒక లిక్కర్ షాప్ ఓనర్ దగ్గర ఆవిడ ఫ్రంట్ ఆఫీస్గా చూసుకుంటూ మొత్తం ఉన్నది. ఉన్న తర్వాత కొన్నాళ్ళకి ఆయన చచ్చిపోయాట. ఓనర్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు టేక్ ఓవర్ చేసే టైం, అంటే కొడుకు రావాలి నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత ఓనర్షిప్. సో ఈవిడికి 3 లక్షలు ఇచ్చేవాట నెలకి. ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన ఈ కొడుకు చూసుకోవడానికి వచ్చే ఆ డిలేలో మొత్తం ఆవిడకే తీసేసుకుంటాను. 10 లక్షలు వస్తుంటే లాభం, 10 లక్షలు ఈవిడ తీసుకుంటాను. సడన్గా వీడు వచ్చి మరి నాకు ఇవ్వాలి అన్నప్పుడు ఆవిడకి పెయిన్ వేసింది. నాకు 3 లక్షలు వచ్చేది మాట, ఇప్పుడు 10 లక్షలు వస్తుంది, నేను ఎందుకు ఇస్తాను వీడికి, ఏదో ఒకటి చేసి మసిగుసి మారేడు చేసి వాడికి ఇవ్వకుండా చేయాలి అని అలా వాడిని రానివ్వకుండా చేసి నేనే తొక్కేసానని చెప్పి ఆవిడ వాయిస్లో ఆవిడ ఏదో గొప్పగా అద్భుతమైన ఘనకార్యం చేసి భారతరత్న తెచ్చుకున్నట్టు చెప్పుకుంది. ఎవరి దగ్గర చెప్పుకుందో మనకు తెలియదు. ఆ ఆడియో లీక్ అయింది. 5 years back we had liquor license business. License వేరే వాళ్ళకి ఉంటుంది, షాప్ మనకు ఉంటుంది. It was almost like we were under somebody. వాళ్ళ కోసం మనం పని చేసాం. ఓకే, వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి okay, we used to run the business from behind. I used to like somewhere else, some from other point of view, we used to get the stocks and everything. Okay, go down on that. So I used to deal it because the license was with that person and the owner suddenly expired. Exactly
తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా, ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాలి తలుచుకోలే యాక్చువల్లీ. అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది, ఆడు కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటరలీ ట్రేసింగ్ మీ. ఆలోచించదాన్ని 3 లక్షల ప్లేస్ లో మనకు 10 లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు నీకు ఇస్తాను, నాకు ఉండే స్టాక్ కి. డబ్బు కకృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుందని చెప్పేసి సో ఐ వాంట్ దిస్ బిజినెస్, ఐ వాంట్ దిస్ బిజినెస్, ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డి నాట్ గివ్ హిమ్. నేను బాడీ కూడా చెప్పాను సో అది ఇది ఒకటే కాకుండా నేను చాలా చాలా XYZ పనులు చేశాను. ఓకే. అమ్మ నువ్వు తెలిసి అమ్మ నాకు ఉండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే, నువ్వు అమ్మాయిది, నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి. అక్కడ అమ్మాయి నేమ్ కూడా తనే చెప్పుకుంది కదా. శాశ్వతంగా బతికే సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా థ్యాంక్స్ ఫర్ దిస్ పాయింట్ అండి. యా, సో ఈ అమ్మాయి వాయిస్ పలానా చెప్పక్కర్లేదు, అదే అమ్మాయి దాంట్లో తనే చెప్పుకుంది. అవును. ఆ డబ్బు కకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్. ఇప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి డబ్బుకి కక్కుర్తి పడి ఐ డి నాట్ లీవ్ ఇట్, షీ అడ్మిటెడ్ ఇట్. అంటే ఆవిడకి డబ్బు కక్కుర్తుంది, డబ్బు కోసం ఇటువంటి పనులు చేస్తాను, గడ్డి తింటాను అనే విషయం ఆవిడ చెప్తోంది. మనకి కరెక్ట్ కాదు. ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంకా ఎంతసేపు ఉంటావు చెప్పు, వాళ్ళని ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి వాజ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు. వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అంటే నాకు అప్పుడు చాలా అహంకారం, నాతో లాక్కోగలుగుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్. ఐ ఎర్న్ సో మచ్, okay, I earned XYZ value, I earned it. But now what I feel is, literally when they said, no, as a woman, that business is not good for you. Okay, ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు, వేరే దాంట్లో చేసుకో. ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్ర శర్మకి ఎట్టి వైన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది. అప్పుడు నాకు డబ్బే కావాలి. నాకు అంత బుద్ధుండేది కూడా కాదు దట్ నా ఈ వైన్స్ కాదు అని చెప్పి. ఓకే, నాకు పని దొరికింది కాదు, నేను పని చేశాను, నాకు డబ్బులు. ఓకే, బికాజ్ అప్పటికే I was like, I worked under so many very VVIP candidates, even for foreigners I have worked. I have learned that from the most VVIP candidates, if you are just loyal to them, you can be the part of the success and the money they have earned. సో చాలా క్లియర్ కట్గా మనీ మైండెడ్, మనీ కోసం నేను చేయడానికి రెడీ. ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక డౌట్ కూడా వస్తుంది. పాపం ఈ ఆడియో రికార్డింగ్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. బట్ ఆ లిక్కర్ షాప్ ఓనర్ చనిపోయిన ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో రైట్ నా ఆ లిక్కర్ షాప్ రన్ చేస్తున్న ఆయన ఇది కనుక వింటే హీ షుడ్ గెట్ ఎ డౌట్. అదేంటంటే నాన్న చనిపోయారా లేకపోతే చంపేశారా, డబ్బుల కోసం ఏమన్నా చేస్తాను అన్న మాటకి అలాంటి వ్యక్తి ఇది ఎందుకు చేసి ఉండకూడదు అనే ఒక కోణంలో ఆయనకి కనుక డౌట్ వస్తే ఆయన పెట్టాలి కేసు. ఖచ్చితంగా ఈ ఆడియో ఈజ్ అ బిగ్ వెపన్ టు హిమ్. ఆయన ఖచ్చితంగా ఇది వింటే, ఎక్కడున్నాడో పాపం వింటున్నాడో లేదో, వింటే మాత్రం యూ షుడ్ ఇన్వెస్టిగేట్. మీ నాన్నగారు ఎలా చనిపోయారు, నిజంగానే ఏదైనా న్యాచురల్ డెత్ లేకపోతే న్యాచురల్ డెత్ అయినా కూడా ఈవిడ ఇలా ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇతన్ని రైట్ ఇబ్బంది పెట్టాను అని తనే చెప్తోంది, ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా. అది కూడా ఇతను కేసు ఫైల్ చేయొచ్చు. బట్ నా డౌట్ అది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే టెన్షన్ పెట్టి చంపేయచ్చు మనుషుల్ని, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. బట్ ఏమైందో అనేది ఆ అబ్బాయి కూడా కొంచెం సీరియస్గా తీసుకుని ఈ ఆడియోని హీ షుడ్ గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ అ కేస్. ఐ హ్యావ్ మై డౌట్స్. లేదు నన్ను అన్యాయం చేస్తే ఒప్పుకుంది కాబట్టి నాకు ఇప్పటిదాకా ఏదైతే అమౌంట్ 7 లక్షలు ఎన్ని నెలలు అయితే ఆవిడ ఆక్యుపై చేసుకొని చేస్తుందో ఆ మిగిలిన అమౌంట్ ఆవిడ ఇవ్వాలి, దాని వడ్డీతో సహా హీ కెన్ క్లెయిమ్. అండ్ అలాగే హీ షుడ్ రైజ్ డౌట్స్ ఆన్ హిస్ ఫాదర్స్ డెత్. ఐ డోంట్ నో, ఒకవేళ న్యాచురల్ అయితే ఓకే, బట్ కాకపోతే నాకు ఫస్ట్ డౌట్ అదే వచ్చింది. ఓకే, నాకు ఒక డౌట్ ఉందండి. అసలు ఎవరు ఈ మిత్రా శర్మ? సడన్ గా ఓటీటీ బిగ్ బాస్ లో చూసాను, దానికి ముందు ఎలాంటి సినిమాల్లో కూడా చూడలేదు. నేను మార్నింగ్ తన ఫ్రెండ్ ని, ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేశాను, మీకు కూడా ఫ్రెండే, మీ ద్వారా నాకు పరిచయం అయిన తను ఒక ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంది.
ఎప్పుడో 10 years బ్యాక్ ఇద్దరు కలిసి వర్క్ చేశారని, ఆ అమ్మాయికి నేనే కొంత అమౌంట్ ఇచ్చానని, ఆ టైంలో తన కండిషన్ అసలు టూ వర్స్ట్గా ఉంది, ఒక బొద్దింకలు ఉన్న రూమ్లో ఉంది అని చెప్పేసి చెప్పింది నాతో. అట్లాంటి టిఫిన్ అమ్మాయి తిన్నాను కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చాను. ఇచ్చాను అని చెప్పేసి చెప్పింది. అట్లాంటి అమ్మాయి ఏం చేస్తే, అంటే ఈ మూవీస్ లో అయితే మనం చూడలేదు, ఏం చేస్తే మరి ఇంత అమౌంట్స్ ఇప్పుడు నేను చెప్పింది కదా ఏం చేస్తుందో ఇట్లాంటివన్నీ. నేను ఇంకా XYZ వేస్ లో నేను హ్యావ్ అండ్ చాలా VVIPలతో వర్క్ చేశాను, వాళ్ళ పార్ట్ ఆఫ్ సక్సెస్ లో మనకు కూడా కొంచెం వాటా వస్తుంది అని చెప్పి. సో ఇలాంటివే ఇంకా చాలానే ఉండుంటాయి. అవి ఏంటనేది మెల్లమెల్లగా బయటకు వస్తాయి. ఓకే, బట్ ఎందుకంటే లగ్జరీ కార్స్ చూసాము, హోమ్ టూర్ చూసాము, ఓకే హోమ్ టూర్స్, లగ్జరీ కార్స్, ప్రముఖ ఛానలే చేసింది అవన్నీ కూడా ఆవిడ ఓటీటీలో ఉన్నప్పుడు. ఆ టైంకే మరి అంత ఎలా పాసిబుల్? సరే ఓకే, ఇప్పుడు వీళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేసే వరకు వచ్చింది అంటే, కొంత అమౌంట్ పెట్టుకొని వచ్చింది అంటే, మరి బిహైండ్ ఏమేం జరిగాయి అసలు? ఏమో మరి. అంటే ఇప్పుడు ఈయన్ని నాకు 2 కోట్లు ఇవ్వాలని మొదలుపెట్టి ఇప్పుడు 50 లక్షలకి వచ్చిందట బేరం. మరి ఇప్పుడు 50 లక్షలు పెట్టారు. ఫస్ట్ మనం అందరం విన్నాం కదా 2 కోట్లు. అవును అవును, తక్కువ మనది 50 లక్షలు అయిపోయింది. మరి వాళ్ళే చెప్పాలి సమాధానాలు. ఎవరైతే మీడియా వాళ్ళు తప్పు రాశారా, ఆవిడ తప్పందా, లేకపోతే మనం ఏమైనా కలగన్నామా? సో వాళ్ళ మాటల్లో వాళ్ళకే కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు కంప్లైంట్ లో ఏముందండి, 50 lakhs ఇతను ఇవ్వాలి అని పెట్టారా? పెట్టినట్టున్నారు. 50 lakhs కోసం ఇతను ఇంత చేశాడు. అండ్ FIR కూడా మారుస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇంత డిలే అవుతుంది FIR బయటికి రావడంలో అనేది కూడా మనకి డౌట్ ఉంది. FIR బయటికి చూపించకపోయినంత మాత్రాన బయటికి రాకుండా ఉండదు. అదేంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా లాయర్ వెళ్ళేస్తే ఆ FIR కాపీ ఇవ్వాలి. సో ఆయన బయటికి చూపించకపోవచ్చు, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. బయటకి ఎందుకు చూపించారంటే పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఇలాంటివి ఏమైనా ఉంటే జనరల్గా వద్దంటారు. సో బట్ దాని గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా డేటా బయటకు వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద విషయంలో అయితే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది. బట్ అంటే ఇంత క్లియర్గా కనబడుతుంది, వినబడుతుంది మనకి. సో ఈవిడికి నిజంగానే ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి కేసులు ఇంతకుముందు ఏమైనా పెట్టిందా ఎవరి మీదైనా? అలాగే ఎక్స్టార్షన్ వల్ల ఇప్పుడు 50 లక్షలు ఎలా అయితే అడుగుతుంది, ఇలాగే కేసులు పెట్టి 50 లక్షలు ఇవ్వాలి, ₹1 కోటి ఇవ్వాలి, ఇలా అడిగే ఇదేమన్నా గతం ఏమన్నా ఉందా అనేది కూడా మనం తవ్వి తీయాల్సిన బాధ్యత ఉంది. అండ్ పోలీసులు కూడా గుడ్డిగా ఈవిడ ఏదైతే చెప్తుందో అదంతా నిజం అని చెప్పి నమ్మేసి చేయడం వల్ల ఇప్పుడు రాజశేఖరన్ కేసులో ఎలా అయితే ఎంత ఫాల్స్ అని చెప్పి మనకి క్లియర్ కట్గా తెలిసిపోయిందో, అది కూడా నార్సింగ్ పిఎస్సీ కదా. సో వాళ్ళు పెట్టిన కేసే, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఈవిడ ఎంత ఇట్లాంటి మనిషి ఇలాంటి పనులు చేసింది. అయినా కూడా ప్రపంచమంతా కూడా చీత్తు అని వస్తున్నా, అంత క్లియర్గా తెలుస్తున్నా కూడా వాళ్ళు ఇంకా ఛార్జ్ షీట్ వేసుకొని అలాగే ముందుకు పోతున్నారు. రేపు కోర్టులో అది కావాల్సిందే తేలే వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు అనుకుందాం. బట్ ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఏంటి నార్సింగ్ పిఎస్, ప్రతి కేసు అక్కడికే పోతుంది ఈ అమ్మాయి చేయడం. వాళ్ళేమో దానికి పట్ల కళ్ళ ముందు డీటెయిల్స్ కనబడుతుంటే మాకు కనబడవు అని చెప్పి, వినబడవు అని చెప్పి చెవులు మూసుకుంటున్నారా? వాళ్ళ కోసం చేయరా? మాకు సంబంధం లేదు అనుకుంటున్నారా? న్యాయం కోసం పోరాడరా? ఒకవేళ అంటే ఒక మనిషి ఒక పోలీస్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు అవ్వాలనుకుంటాడు? ఏదో బాగా డబ్బులు వస్తాయనా? అది కాదు కదా. దేశానికి ఒక మంచి సేవ చేయాలి, జనాలకి న్యాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక పోలీస్ అయినప్పుడు, ఒకళ్ళు ఎవరన్నా తప్పు కేసు పెడితే దాంట్లో న్యాయం లేదన్నప్పుడు నిజమైన పోలీస్ అయితే ఏం చేస్తాడు? తప్పు, ఇలాంటి కేసులు మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు, లేదు మనం కేసు పెట్టాం కాబట్టి రేపు మనకి ప్రమోషన్ రావాలంటే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీన్ని గెలిస్తేనే మనకు వస్తుందని ఏదైనా సరే మన కళ్ళ ముందు కనబడుతున్నా కూడా అవన్నీ ఇగ్నోర్ చేసి మేము పెట్టాల్సింది మేము అవే పెడతాం అని చెప్పి అనుకున్నారు. ఒక మనిషి తప్పు చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజలు వాటిని హర్షించరు. ఖచ్చితంగా ఏదో అన్యాయం జరుగుతుందనే భావిస్తారు. క్లియర్ కట్గా అన్యాయానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా అనే రకమైన, ఎందుకంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ కావాలి. ఒకవేళ మీరు నిజంగానే అది ఆవిడ పక్షాన న్యాయం ఉంది అని చెప్పి నమ్ముతున్నప్పుడు ఏదో రకంగా, ఇప్పుడు పోలీసులు లీకులు ఇవ్వరా, బోల్డ్ లీకులు ఇస్తుంటారు వాళ్ళు ఎఫ్ఐఆర్ల దగ్గర నుంచి, బయటకి ఎట్లా వస్తుంటాయండి? లీక్లే కదా. సో ఏదో రకంగా ఆర్ఎల్స్ ఎవరో హైయర్ అఫీషియల్స్ అయినా బయటకు వచ్చి ఇది 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 అని చెప్పి చూపించాలి. ఇది తప్పని చెప్పండి, ఈ ఆధారాలు తప్పని చెప్పండి, లేకపోతే ఒప్పని చెప్పండి. లేదు
కేసు పెట్టారు, మేము వాటినే చూస్తాం, తప్ప ఒప్ప మాకు తెలియదు, ఈ సెక్షన్ కింద ఆవిడ కేసు పెట్టింది కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. కళ్ళ ముందు న్యాయం ఇవన్నీ కనబడుతున్నా కూడా, అంటే ఆవిడ డ్రగ్ పెడ్లర్ అయినా మాకు అనవసరం లేదు, ఏదైనా అవసరం లేదు మాకు, ఇది కేసు, దీన్నే చేస్తాం. కళ్ళ ముందు వేరే వేరే సంబంధాలు ఉన్నాయి, రికార్డులు ఉన్నా కూడా మనం ఏం పట్టించుకోం. ఇప్పుడు అలాగే హర్ష సాయి కేసు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత కూడా లేదు మేము పెట్టాం, మేము పట్టిన కుందేళ్ళకి 2 కాళ్ళు లేకపోతే 3 కాళ్ళు అని చెప్పి ముందుకెళ్తారా? లేదు ఇవి కూడా విని దీంట్లో న్యాయాలు విచారిస్తారా? ఇది రైట్ అయితే రైట్, తప్పు అయితే తప్పు, ట్రూత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పంపించవచ్చు. సో ఇవిడ మోటివేటెడ్ కేసా ఇది, లేదు నిజమైందా అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే మగాడిని కేసు పెట్టనివ్వరు. సార్ నాకు అన్యాయం జరిగిందని మగాడి కేసు పెడితే అప్పుడు దాని కోణంలో దర్యాప్తు చేస్తే ఆవిడికి సంబంధించిన లేదు. ఇప్పుడు ఈయన కేసు పెట్టలేదు కాబట్టి, హర్ష సాయి కేసు పెట్టలేదు కాబట్టి మేమేం చేస్తామండి? ఆయన తరపు నుంచి ఎవరైనా వచ్చి కేసు పెడితే ఇది న్యాయాలు చూస్తాం. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక పోలీస్గా ఫస్ట్ న్యాయం చేద్దామని వచ్చారు, తర్వాతే చట్టం. న్యాయం కోసమే మనం ఉన్నాం. కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అన్యాయం అన్నప్పుడు ఆ అన్యాయాన్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అలాంటిది ఎంకరేజ్ చేస్తున్నట్టు జనాలకు అనిపిస్తే జనాలు వేరే రకంగా చూస్తారు. అయితే మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళేప్పుడు కూడా ఇంట్రడక్షన్ యాక్టివిస్ట్ గా ఒకటి ఇచ్చారు. చెప్పారు, అవును, చెప్పి వెళ్ళారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ విషయంలో ఎలా అయితే స్టాండ్ తీసుకున్నారో, పర్సనల్ గా కాదు నేను ఈ మోటివ్తో వచ్చారని అప్పటి నుంచి చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏవైనా చిన్నవి, ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా ఎవిడెన్స్ వాటంతటా అవే వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తే అదే స్టాండ్ తీసుకొని అదే ఫైట్ కంటిన్యూ చేయబోతున్నారా? ఈ ఫైట్ ఏమా, ఈ ఫైట్ ఇక్కడతో ఆగేది కూడా కాదు. ఇది 2, 3, 4 ఇలా వస్తూనే ఉన్నారు. కానీ దీనికి చెక్ పెట్టాలంటే లిటరల్లీ ఇలాంటి సిస్టమ్ ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో, మన పెద్దలు ఎవరైతే ఈ ఐపీసీలు లేకపోతే బిఎన్ఎస్లు రాసి పోలీసులు ఇలాంటివి తీసుకోవాలి, అమ్మాయి వచ్చి కేసు పెడితే ఇమీడియట్గా తీసుకోవాలి, వాళ్ళని రిమైండ్ చేయాలి, ఇలాంటివి ఏవైతే పెట్టారో వాటి వల్ల ఫ్యామిలీలు చితికిపోతున్నాయో వీటిని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలంటే ఇక్కడ అయ్యేది కాదు. ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుంటే అయ్యేది కాదు. మా రూల్స్ అంటే మేమేం చేయలేదని అంటారు వాళ్ళు. ఇది ఎక్కడ కుదురుతుందంటే మనం ఢిల్లీలో వెళ్ళి కూర్చొని అక్కడ చేస్తేనే అక్కడ వాళ్ళ ఇది మార్చాలి మనం. దీనికి చాలా పెద్ద ఎత్తున జనాలు ఎస్పెషల్లీ ఎవరైతే బలవుతున్నారో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కనుక వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా ఒక ఆలోచన మొదలవుతుంది. దీంట్లో ఇప్పుడు ఏదైతే 498 ఇంతకుముందు ఏదైతే ఉండిందో దాంట్లో కొంత మార్పు తీసుకొచ్చారు ఇప్పుడు. బట్ అది సరిపోట్ల. మనం చూస్తాం, కళ్ళ ముందు చూస్తున్నాం, ఒకదాని తర్వాత తెలుస్తున్నాయి, పెట్టేస్తున్నారు. వీళ్ళు పాపం ఏదో దొంగలాగా వీళ్ళు పారిపోవడం. శేఖర్ భాష గారు ఓన్లీ మగజాతి పక్షానే ఉంటారా? ఆడవారికి అన్యాయం జరిగినా మాట్లాడతారా? మా ఇక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు హర్ష సాయి సంగతి పక్కన పెట్టండి, జానీ మాస్టర్ గారి మిస్సెస్కి అన్యాయం జరగలేదు. అసలు జరిగింది ఆవిడకే కదా అన్యాయం. పెళ్ళైన ఆయన తెలిసి నువ్వు ఆయనతో నీ కెరీర్ బాగుండడం కోసం ఒక జీవితాన్ని నాశనం చేసావు కదా, ఒక కుటుంబాన్ని నాశనం చేసావు కదా, దానికి ఏ శిక్ష పడాలి నీకు? నేను చిన్నపిల్లనండి, నాకు తెలియదండి అని దాక్కుంటావా? తెలీదా? 16 ఏళ్ళ వయసు వాళ్ళకి తెలీదా? ఇంకొకళ్ళని పెళ్ళైన వాళ్ళతో మనం ఎఫ్ఐఆర్ పెట్టుకోకూడదు 16 ఏళ్ళ అమ్మాయికి తెలీదా? తెలుస్తుంది కదా ఖచ్చితంగా. 16 ఏళ్ళు అనేది కూడా నేను నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే క్లియర్ కట్గా డీ జోడికి 18+ ఉండాలి. మరి ఆవిడ అబద్ధం చెప్పి వెళ్ళిందో అది కూడా తేల్చాలి. ఎవరు వర్క్ చేస్తున్నారు దీనికోసం? నేనే వెళ్తా రేపు ఎల్లుండి వెళ్ళి కనుక్కుంటా. ఓకే, ఆల్రెడీ శేఖర్ భాష గారు దీనికి సంబంధించి, హర్ష సాయికి సంబంధించి కానీ జానీ భాష ఎవరైతే ఉన్నారో, జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసులో కానీ ఏదైనా ఇంకొక అప్డేట్ వచ్చినప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.